ఈరోజు సెషన్ ప్రారంభించుకోవడానికి ముందు గురుదేవులు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు అర్పించుకుంటూ ధ్యానం వర్క్షాప్ 45 days లో భాగంగా 15వ రోజుకి స్వాగతం సుస్వాగతం. సహజంగా మనం రోజు చెప్పుకుంటున్న విషయమే, కానీ రోజు ఒకరు మన కొత్త వారు వస్తున్నారు, సంతోషించదగ్గ విషయం. మళ్ళీ ఒకసారి ధ్యానం ఎలా చేయాలో నేను మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తాను. ఒక 2 minutes స్థిర సుఖ ఆసనంలో మీకు ఏ ఆసనంలో అయితే ఒక 30 minutes, ఎందుకంటే 30 minutes ఎందుకంటున్నా అంటే మనం ఇప్పుడు 30 minutes మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి ఒక 30 minutes కదలకుండా కూర్చోవడానికి మీకు ఏ ఆసనం అయితే సులువుగా ఉంటుందో ఆ ఆసనాన్ని ఎంచుకోండి. కింద బాస్కెట్ కూర్చుంటారా, కుర్చీలో కూర్చుంటారా, సోఫాలో కూర్చుంటారా, ఎలాగైనా కూర్చోవచ్చు. మీకు అనుకూలంగా కూర్చున్న ముందు చేతులు 2 కలిపి ఇలా వేళ్ళలో వేలు జోడించాలి. కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకొని ఉండాలి. కుర్చీలో కూర్చున్నట్లయితే కాళ్ళు చాపుకొని గోడ కానుకొని కాళ్ళు చాపుకొని కూర్చున్న సందర్భంలో కళ్ళు 2 మూసి సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనించాలి. కళ్ళజోడు ఉన్నట్టయితే ధ్యాన సమయంలో కళ్ళజోడు తీయండి. ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ధ్యానం చేసే సమయంలో తర్వాత క్లాస్ జరిగే సమయంలో అందరూ కెమెరాలు ఆన్ చేసుకోండి. ఆ యొక్క మన అటెన్షన్ అనేది తెలుస్తుంది, ఆ గ్రూప్ కాన్షియస్ అనేది బాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అందరు కెమెరాలు ఆన్ చేయండి, ధ్యాన సమయంలో కావచ్చు, తర్వాత క్లాస్ జరిగే సమయంలో అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చుందాం. చేతులు 2 కలిపి వేళ్ళల్లో వేలు ఉంచి కాళ్ళు 2 క్రాస్ చేసి కళ్ళు 2 మూసి ప్రకృతి సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. ఫ్రెండ్స్, శ్వాసను మనం ప్రత్యేకంగా ఏమి పీలవలసిన అవసరం లేదు, ఎందుకంటే శ్వాస అన్ని వేళలో సహజంగా దానంతరదే జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకృతి సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని గమనించాలి. ఏదో ఆలోచన వస్తుంది, దాని వెంట పరిగెట్టవద్దు. ఆలోచన కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఆలోచన రావడం చాలా సహజము. మళ్ళీ వచ్చిన ఆలోచన కట్ చేయాలి, మళ్ళీ శ్వాసను గమనించాలి. ఏ శ్వాస మీద ధ్యాస. గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం అందించినటువంటి శ్వాస మీద ధ్యాస జ్ఞాన విధానాన్ని ప్రస్తుతం గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ప్రపంచవ్యాప్తంగా విస్తారం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ధ్యానంలోకి వెళ్ళిపోదాం. చక్కటి గురువు గారు అందించారు. ఫ్లూట్ మ్యూజిక్ పెడతాను. మధ్యలో ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరవకూడదు. నేను మళ్ళీ చెప్పే వరకు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్.
శ్వాస మీద ధ్యాస. నెమ్మదిగా చేతులు రెండు విడదీసి కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా చేతులు రెండు విడదీసి కళ్ళపై ఉంచుకోండి ఫ్రెండ్స్. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఇంత చక్కటి సులభమైన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిన గురుదేవులకు అందరూ ఒకసారి చప్పటితో ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, 41 days ధ్యాన వర్క్షాప్ లో భాగంగా ఈరోజు 15వ రోజు. ఈరోజు ధ్యాన సందేశం ఇవ్వడానికి మెదక్ నుంచి వినీల్ వచ్చాడు. వారికి స్వాగతం పలుకుతున్నాను. వినీల్ గారికి స్వాగతం పలుకుతున్నాను ఫ్రెండ్స్. అలాగే వినీల్ ఒక విషయం, నీ ఇంట్రడక్షన్ ఈరోజు లాస్ట్ చెప్పు. ఫస్ట్ మీ టాపిక్లోకి వెళ్ళిపో. సరే సార్. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ ఓవర్ టు వినీల్. ముందుగా అందరి గురువైన ప్రతిజీకి, అలాగే నేను ఇంతటి ఆడియో తయారు చేసిన బ్రహ్మర్షి దాగర్తి వీరరావు గారికి, అలాగే రాజలక్ష్మి మేడంకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ కర్మ సిద్ధాంతం. అయితే మనం నిన్న మొదటిసారి చెప్పిండు మన శ్రీకృష్ణుడు అహమాత్మ గుడాకేశ అని భగవద్గీతలో చెప్పిండు. అంటే నేను ఆత్మను అని శ్రీకృష్ణుడు చెప్పిండు. మనం శ్రీకృష్ణుని ఏమంటాం? దేవుడు అని అంటాం. అంటే ఆత్మే దేవుడు. మరి ఏడున్నాడు? సర్వభూతాశయ స్థిత, అంటే అన్ని జీవులలో స్థితమై ఉన్నాడు. అంటే అన్ని జీవుల్లో అంతరామిగా ఆత్మగా ఉన్నాడు. అలాగే సాయం కొట్టేం చెప్పిండంటే నిన్న, మనిషి అంటే శరీరం, మనస్సు, ఆత్మ. మనిషి అంటే శరీరం, మనస్సు, ఆత్మ. అయితే శరీరం మనది, మనం ఆత్మలం. శరీరం మనది, మనం ఆత్మలం. అంటే మనమే భగవంతులం. ఆత్మీయ దేవుడు, మనమే ఆత్మలం. కాబట్టి మనమే భగవంతులం. అయితే మన భగవంతమైనప్పుడు మనకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అందరికి ఎందుకు కరోనా రోగం వస్తుంది? అందరికి ఎందుకు నష్టాలు వస్తున్నాయి? ఎందుకు అందరు దుఃఖంలో జీవిస్తున్నారు అనే విషయం ఒకసారి ఆలోచిస్తే మనకు సమాధానం దొరకదు. కానీ ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే అదే కర్మ సిద్ధాంతం. అయితే ఈ సృష్టిని సృష్టించింది సృష్టికర్త. అయితే సృష్టికర్త సృష్టిని సృష్టించేటప్పుడు సృష్టితో పాటు కొన్ని సృష్టి నియమాలు కూడా పెట్టిండు. అందులో ఒకటిదే ఈ కర్మ సిద్ధాంతం. అయితే కర్మ సిద్ధాంతం అంటే ఏమిటంటే మనం చేసే కర్మకు ప్రతిఫలం మనమే అనుభవిస్తాం. ఇదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటంటే మనం చేసే కర్మలకు ఆ ప్రతిఫలం మనమే అనుభవిస్తాం. ఇదే కర్మ సిద్ధాంతం. అయితే ఈ కర్మ సిద్ధాంతం గురించి వివరణ ఇచ్చే ముందు కొందరు యోగులు ఈ కర్మ సిద్ధాంతం గురించి ఏం చెప్పిండ్రో ఒకసారి చూద్దాం. అయితే కృష్ణుడు ఏమన్నాడంటే, ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు అని కృష్ణుడు చెప్పింది. అలాగే వశిష్ఠ మహర్షి ఏమన్నారంటే, ఎవడెలా చేసుకుంటాడో అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు. అందుచేత చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం గాని ప్రారంధం కానీ ఏదీ లేదు. ఎవడెలా చేసుకుంటాడో అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు. అందుచేత చేసుకున్న కర్మ కంటే
వేరుగా దైవం కానీ ప్రార్థం కానీ ఏదీ లేదు అని అన్నాడు. అలాగే గురునాథ్ అనే యోగి ఏమన్నాడంటే, ఎంత చేశానో అంతే అనుభవించాను, మరొకరిని ఏమనుకునే ప్రయోజనం లేదు. ఎంత చేశానో అంతే అనుభవించాను, మరొకరిని ఏమో అనుకోని ప్రయోజనం లేదు. అలాగే కబీర్ ఏమన్నారంటే, ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు, ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు. అలాగే బాయి గురుదాస్ జీ ఏమన్నారంటే, మంచి చేస్తే చెడు లభించదు, చెడు చేస్తే మంచి లభించదు, మంచి చేస్తే చెడు లభించదు, చెడు చేస్తే మంచి లభించదు. అలాగే గురు రవిదాస్ ఏమన్నారంటే, తాను చేసిన కర్మలకు ఎప్పుడోకప్పుడు ఫలితాలు అనుభవించక తప్పదనే విషయం మానవుడు ఎప్పుడు మరవకూడదు. తాను చేసిన కర్మలకు ఎప్పుడోకప్పుడు ఫలితాలు అనుభవించక తప్పదు అన్న విషయం మానవుడు ఎప్పుడు మరవకూడదు. అలాగే పత్రిజీ గారు ఏమన్నారంటే, మనం చేసే ఏ రకమైన కర్మ అయినా సమయం సందర్భం అనుగుణంగా ఆ కర్మకి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మనం చేసే ఏ రకమైన కర్మకైనా సమయం సందర్భం అనుగుణంగా ఆ కర్మకు తగిన ఫలితం వస్తుంది అని ఇటువంటి ఎందరో గురువులు మళ్ళొకసారి అందరూ సార్ కృష్ణుడి దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే సార్. సార్ కృష్ణుడు ఏం చెప్పిందంటే, ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు, ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. వశిష్ఠ మహర్షి ఏమన్నాడంటే, ఎవడెలా చేసుకుంటాడో అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు. అందుచేత చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం గాని ప్రారబ్ధం కాని ఏదీ లేదు. ఎవడెలా చేసుకుంటాడో అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు. అందుచేత చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం కాని ప్రారబ్ధం కాని ఏదీ లేదు. గురునానక్ ఏమన్నారంటే, ఎంత చేశానో అంతే అనుభవిస్తున్నాను, మరొకరిని ఏమో అనుకోని ప్రయోజనం లేదు. ఎంత చేశానో అంతే అనుభవించాను, మరొకరిని ఏమో అనుకోని ప్రయోజనం లేదు. కబీర్ ఏమన్నారంటే, ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు, ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారు. బాయ్ గురుదాస్ జీ ఏమన్నారంటే, మంచి చేస్తే చెడు లభించదు, చెడు చేస్తే మంచి లభించదు అన్నారు. మంచి చేస్తే చెడు లభించదు, చెడు చేస్తే మంచి లభించదు. గురు రవిదాస్ ఏమన్నారంటే, తాను చేసిన కర్మలకు ఎప్పుడో ఒకప్పుడు ఫలితాలు అనుభవించక తప్పదనే విషయాన్ని మానవుడు ఎప్పుడు మరవకూడదు. తాను చేసిన కర్మలకు ఎప్పుడో ఒకప్పుడు ఫలితాలు అనుభవించక తప్పదనే విషయాన్ని మానవుడు ఎప్పుడు మరవకూడదు. అలాగే పత్రిజీ గారు ఏమన్నారంటే, మనం చేసిన ఏ రకమైన కర్మకైనా సమయం సందర్భానుసారంగా ఆ కర్మకు తగిన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనం చేసే ఏ రకమైన కర్మకైనా సమయ సందర్భానుగుణంగా ఆ కర్మకు ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని పత్రిజీ గారు చెప్పారు. ఈ విధంగా ఎందరో గురువులు కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. దానికి ముందు మనకు 3 విషయాలు తెలుసుకోవాలి. కర్త, కర్మ, క్రియ. ఈ మూటి ఒక అర్థం తెలుసుకుందాం. కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే చేసే పని, క్రియ అన్న కూడా చేసే పని. కర్తలో మనకు ప్రమేయం ఉంటుంది,
క్రియలో మన ప్రమేయం ఉండదు. కర్త కర్మలో మన ప్రమేయం ఉంటుంది. అంటే ధ్యానానికి కూర్చోవడము, పిరమిడ్ కడుతున్నాము, ధ్యాన క్లాసులు చెప్తున్నాము, ధ్యాన క్లాసులు వింటున్నాము, ఒక జీవిని చంపుతున్నాము, హింసిస్తున్నాము, ఇవన్నీ కర్తలు అంటాం. అదే క్రియ అయితే ఇందులో మన ప్రమేయం ఉండదు. అంటే శ్వాసక్రియ, జీర్ణ వ్యవస్థ క్రియ, రక్త ప్రసరణ క్రియ, ఇటువంటి క్రియలో మన ప్రమేయం ఉండదు. మన ప్రమేయంతో చేసే పనులే కర్మలు అంటాం. అయితే మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, హింసిస్తే హింసనే వస్తుంది, భయపెడితే భయమే వస్తుంది, కష్టపెడితే కష్టాలు వస్తాయి. ఈ విధంగా ఈ సృష్టికి మనం ఏమిస్తామో మనకి అదే జరుగుతుంది. ఇదే కర్మ సిద్ధాంతం. మనం ఏం చేస్తే అదే జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే మన పూర్వం ఇతరులకు కష్టాలు పెట్టినాం. ఇప్పుడు మనకి ఇన్ని భోగాలు ఉన్నాయంటే పూర్వం ఇతరులకు ఎన్నో భోగాలు కలిగించినాం. అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం ఏ పనులు చేస్తామో మనకు అదే వస్తుంది. కాబట్టి ఇదే కర్మ సిద్ధాంతం. అంటే మన చేతుల్లో ఉందంటే మన అరచేతుల్లో ఉందని కాదు. మనం చేసే చేతల్లో, మనం మాట్లాడే మాటలు, మనం ప్రతి ఒక్క మాట్లాడే మాట కూడా కర్మలా మారుతుంది. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ అవుతుంది. కాబట్టి మన జీవితం మన చేతుల్లో ఉంది. మనకి ఎటువంటి కర్మలు, మనకి ఎటువంటి కావాలో మనం అటువంటిది సృష్టికి ఇవ్వాలి. కానీ సృష్టి అంటే ఇతరులకి ఏది కావాలంటే మనం అది ఇవ్వాలి. మనకు సంతోషం కావాలంటే సంతోషం ఇవ్వాలి, ఆనందం కావాలంటే ఆనందం ఇవ్వాలి, ప్రశాంతత కావాలంటే ప్రశాంతత ఇవ్వాలి. మనకి ఏం వద్దనుకుంటే అవి ఇవ్వకూడదు. హింస వద్దనుకుంటే హింసించొద్దు, కష్టాలు వద్దనుకుంటే ఇతరులను కష్టపెట్టొద్దు, నష్టాలు వద్దంటే ఇతరులను నష్టపెట్టొద్దు, భయం వద్దంటే ఇతరులను భయపెట్టొద్దు. కాబట్టి మనకి ఏం కావాలో అవి మనం ఇవ్వాలి సృష్టికి. మనకి ఏం వద్దో అవి ఇవ్వకూడదు. మనకు డబ్బు కావాలనుకుంటే దాన ధర్మాలు చేయాలి. మనకి కష్టాలు రావద్దంటే ఇతరులను కష్టపెట్టకూడదు, హింస రావద్దంటే ఎవరిని హింసించకూడదు. ఇది కర్మ సిద్ధాంతం. అయితే ఈ కర్మ సిద్ధాంతం కేవలం మనుషుల వరకే కాదు, జంతువుల పైన కూడా వర్తిస్తుంది. ఏ జంతువునైనా మనం హింసించినాం అనుకో, ఆ ఫలితం మనం అనుభవించక తప్పదు. హింసించడం అంటే చంపడం కూడా హింసించడం కిందకి వస్తుంది. కాబట్టి ఏ జంతువుని మనం హింసించొద్దు. ఎందుకంటే మనం హింస వద్దు కాబట్టి. ఎవరు హింస కావాలని కోరుకోరు. ఇప్పుడు ఈ కరోనాతో ఎంతమందో హింసించబడుతున్నారు. దానికి కారణం వాళ్ళు ఎంతో జీవులని హింసించిండ్రు, ఎన్నో జీవుల్ని తిన్నారు. ఏంటంటే జీవుల్ని మేము తింటున్నాము, మేము ఏదో షాప్కి వెళ్తే పొట్లంలా కట్టేస్తుండ్రు, మేము ఏం హింసిస్తలేం అనుకుంటారు. కానీ తినేవాళ్ళు చేసే పాపం ఎక్కువ చేసేవాడి కన్నా తినవాందే పాపం ఎక్కువ. ఎందుకంటే తినేవాడు ఉన్నాడు కాబట్టి చేసేవాడు చేస్తున్నాడు. కాబట్టి తినడమే మహాపాపం, జంతువులు హింసించడమే మహాపాపం. కాబట్టి మన జంతువుల్ని హింసించకూడదు. అలాగే కోడిని చంపే ముందు దానికి తెలుస్తుందంట మనం దాన్ని చంపుతామని. కాబట్టి అది ఎంతో భయపడుతుంది. అది దాన్ని ఎన్నో కోడ్లని ఎంతో మంది భయపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ కరోనా రాకపోయినా సరే ఎంతో భయపడుతున్నారు. ఎందుకంటే సృష్టికి భయం ఇచ్చిండ్రు, ప్రతి ఒక్క జంతువుని భయపెట్టిండ్రు కాబట్టి భయపడుతున్నారు. ఎన్నో జీవుల్ని చంపుకొని తిన్నారు కాబట్టి ఇప్పుడు కరోనాతో ఎంతో హింస అనుభవిస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి మనం ఏం కావాలో మనం అదే చేసుకోవాలి. అయితే మనం చేసిన కర్మకు మన భావం కూడా తోడవుతుంది. మన భావం బట్టే మన కర్మ ఫలితం కూడా ఉంటుంది. మంచి భావంతో ఒకరికి సహాయం చేసినాం అనుకో మనకి మంచిగా ఉంటుంది. చెడు భావంతో ఒకరికి ఏమైనా కర్మలు చేస్తే దాని ఫలితం మనకు చెడుగానే ఉంటుంది. కాబట్టి కర్మతో పాటు మన భావాలు కూడా ముఖ్యమే. ఎందుకంటే మన భావాలు ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుడికి అన్ని తెలుస్తాయి. కాబట్టి మనం చేసే కర్మల కన్నా మన భావం ముఖ్యము. ఏ భావంతో చేస్తున్నాము, స్వార్థపూరితంగా చేస్తున్నామా, అందరికీ సహాయం చేయాలని చేస్తున్నామా అన్న మన భావం చాలా ముఖ్యము. అయితే చేసిన కర్మకు ఫలితం ఆశించాలా వద్దా అన్న విషయం భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండు. ఏమన్నాడంటే నువ్వు కర్మలు చేస్తూ ఉండు, కర్మలు చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ
కర్మ ఒక ఫలితాన్ని ఆశించడానికి అధికారం లేదు అని సాక్షాత్ శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పిండు. కాబట్టి మనం కర్మలు చేస్తే ఆలోచించాలి, కానీ కర్మ ఫలితం ఆశించకూడదు. కర్మలు చేయడానికి మనకు హక్కు ఉంది, కర్మ ఫలితాన్ని ఆశించడానికి మనకి హక్కు లేదు. మనం ఆశించకపోయినా మనం చేసిన కర్మకు తగ్గ ఫలితం వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు కొందరు విద్యార్థులు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు. రాసే ముందు సరే మంచి చదువుకొని మంచి ఎగ్జామ్ రాసారు అనుకో, వారు ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా నాకు ఫుల్ మార్క్స్ వస్తాయి అని అనుకుంటే రావు. వాళ్ళ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తే ఆ విధంగా మార్క్స్ వస్తాయి. కాబట్టి భావానికి ప్రాముఖ్యత, చేసే కర్మకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు, కానీ కోరుకున్న వారికి కోరుకున్నంత మహాదేవ అని అన్నారు. కాబట్టి మన కర్మలలో మన ధ్యాస ఉండాలి తప్ప దాని ఫలితం ఆశించడం ధ్యాస ఉండకూడదు. అలాగే కొందరు ఏమంటారంటే, ధ్యానం చేసే వాళ్ళకి ఏ కష్టాలు రావు, ఏ రోగాలు రావు అని అనుకుంటారు. అలాగే చేష్టను కూడా కొంత కరోనా వస్తుంది అని అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే ధ్యానం ఏమో చిక్కడంతా, వాళ్ళకున్న కర్మలు పాప కర్మలు ఏమో కొండంత ఉన్నాయి. కాబట్టి ఎలా పోతాయి? ఇంత ఎన్ని కర్మలు ఉంటే ఇంత దానికి తగ్గట్టు సాధన చేస్తే అప్పుడు ఆ కర్మలు పోతాయి. కాబట్టి మనం చేసిన కర్మలకు ఫలితం ఆశించొద్దు. మనం చేసే కర్మల మీద ధ్యాస ఉంచాలి. ఎటువంటి కర్మలు చేస్తున్నాం, ఆలోచించి చేస్తున్నామా? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఆలోచించి మాట్లాడుతున్నామా? సరి అయిన మాటలు మాట్లాడుతున్నామా, సరికాని మాటలు మాట్లాడుతున్నామా అనే విషయం మనం ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి అందరూ వాళ్ళకైనా జీవితం బాగుంది అంటే ఏమైందంటే, ఆ భగవంతుడు నా మీద దయదలిచిండు అని అంటారు. ఇంకోరు జీవితం బాగాలేకపోతే ఏమైందంటే, ఆ భగవంతుడికి దయ లేదు, నా జీవితం మీద దయదలిచేది అంటారు. అయితే ఇక్కడ చూస్తే దీని అర్థం ఎలా ఉందంటే, మన యొక్క జీవితం భగవంతుని మీద ఆధారపడి ఉన్నది అన్నట్టుగా ఉంది. అయితే మన జీవితం అనేది ఎవరి మీద ఆధారపడి లేదు, మనం చేసే కర్మల మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే భగవంతుడు అందరిపైన సమభావం చూపిస్తాడు. అందరికీ ఇస్తే అందరికి ఇస్తాడు, ఇవ్వకపోతే ఏది ఇయ్యడు. కాబట్టి మరి కొందరికి ఏమో చాలా ధనవంతులా ఉంటే కొందరు పేదవాళ్ళలాగా ఉంటుండ్రు, కొందరు సంతోషంగా ఉంటే కొందరు దుఃఖంలో ఉంటుండ్రు, కొందరు సుఖంగా ఉంటే కొందరు కష్టాలు పడుతుండ్రు. కాబట్టి ఈ యొక్క ఎత్తు ఒంపులు మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనం చేసిన కర్మనే. మనం ఒక్కసారి ఈ యొక్క సృష్టిని గమనిస్తే కోళ్లను, జంతువులను హింసించే వారు కనిపిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ కరోనాతో హింస అనుభవిస్తున్నారు కనిపిస్తున్నారు. అలాగే ఒక గుడ్డు పొదుగు ఒక పిల్ల కావాల్సింది కానీ ఆ గుడ్డు పిల్ల కాక ముందుకే ఉడకబెట్టుకొని తినేవారు కనిపిస్తున్నారు. అలాగే పెళ్ళైన సంవత్సరాలు అవుతున్నా కూడా పిల్లలు లేనివారు కనిపిస్తున్నారు. కొందరు యాక్సిడెంట్లలో, ఏరోప్లేన్ యాక్సిడెంట్లలో, ఫైర్ యాక్సిడెంట్లలో శరీరం అంతా కాలిపోయిన వారు కనిపిస్తున్నారు. అదే ఇంకో పక్కన జంతువుల్ని కాల్చేవారు కనిపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఒకళ్ళు చేస్తున్నారు, ఒకరు అనుభవిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు అనుభవిస్తున్న వారు ముందు చేసుకున్నవారు, ఇప్పుడు చేస్తున్న వారు భవిష్యత్తులో దాని ఒక ఫలితం అనుభవిస్తారు. ఈ సృష్టిలో అంతా న్యాయమే, అంత ధర్మమే ఉంది. మనం ఏం చేస్తే మనకు అదే జరుగుతుంది, మనం ఇలాంటివి చేస్తే మనకు అలాంటివే జరుగుతుంది. అయితే మనం చేసిన కర్మలకు ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే, ఆ కర్మ పండినప్పుడు మనకు ఫలితం వస్తుంది. ఒక విత్తనం వేయంగానే పండు ఎప్పుడు వస్తుందంటే, ఆ చెట్టు మొక్కై, ఆ చెట్టు ఒక విత్తనం మొక్క చెట్టై దానికి పూత పోసి అప్పుడు పండు వస్తుంది. అలాగే మనం చేసిన కర్మ కూడా పండినప్పుడు దాని ఫలితం వస్తుంది. మనం చేసే కర్మ బట్టి దాని ఫలితం ఉంటుంది. దాని ఫలితం ఎప్పుడు వస్తుందో ఉంటుంది. కొన్ని కర్మలకి తక్షణమే ఫలితం వస్తాయి, కొన్ని కర్మలకి వచ్చే జన్మలో కూడా ఫలితం వస్తాయి, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరో కనిపించిండు, వారిని కొట్టినామనుకో అప్పుడే వాళ్ళు మనం తిరిగి కొడతారు. అంటే ఆ చేసిన కర్మకి ఫలితం అప్పుడే వచ్చింది. ఇంకో ఉదాహరణ చూడాలంటే, జంతువులని హింసిస్తూ తింటున్నారు, దాని ఫలితం భవిష్యత్తులో వృద్ధాప్యంలో నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఇటువంటి కరోనా సిచ్యువేషన్ లో అనుభవిస్తున్నారు. కాబట్టి మనకు కర్మని బట్టి దాని ఫలితం వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు చేస్తాం కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడప్పుడు రావచ్చు. మన కర్మను బట్టి ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడు రావాలన్నది ఈ సృష్టి నిర్దిస్తుంది. సృష్టి
చెప్తుంది ఎప్పుడు మన కర్మ రావాలి, ఈ సృష్టి చేతిలో ఉంది. కానీ మన జీవితం మాత్రం మన చేతిలో ఉంది, మనం చేసే కర్మలు బట్టే ఉంది. సరైన సందర్భం సమయం రాగానే దాని ఒక ఫలితం మనం అనుభవిస్తాం. అయితే ఈ సృష్టిలో చాలా మందికి ఒక నమ్మకం ఏంటంటే, మనం ఎటువంటి పాపాలు చేసినా ఆ దేవుడు క్షమిస్తాడులే, పూజలు ఇవన్నీ చేస్తే ఆ దేవుడు దయదలుస్తాడు, ఆ దేవుడు దయాకరుడు, కాబట్టి మనకి ఎన్ని పాపాలు చేసినా ఆ దేవుడు తీరుస్తాడనే ఒక ధీమతో పాపాలు చేస్తుంటారు. ఇది ఒక్కసారి మనం రామాయణంలో చూసుకుంటే, దశరథ మహారాజుడు రాముని తండ్రి. అయితే ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు జింక అనుకొని ఒక ముని బాలుడు శ్రవణ కుమారుని తెలియక బాణంతో చంపుతాడు. అయితే ఆ బాణం వేసినప్పుడు ఆ శ్రవణ తాకినప్పుడు వెళ్ళి చూస్తే ఆ బాలుడు తాకితే అప్పుడు శ్రవణ కుమార్ అంటాడు, మహారాజా నేను నీకేమి అన్యాయం చేశాను, నా ఎందుకు ఇలా చంపనీకి ప్రయత్నించారు, నేను ఎక్కువసేపు బతుకను, మా గుడ్డి తల్లిదండ్రులు అక్కడ దహంతో ఉన్నారు, కనీసం ఈ నీళ్ళనే వెళ్ళి వాళ్ళకి అంటాడు. అలాగే దశరథ మహారాజు ఆ నీళ్ళు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తాడు. ఆ తల్లిదండ్రులు గుర్తుపట్టి నువ్వు అని అడిగితే అప్పుడు దశరథ మహారాజు జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు. అప్పుడు ఆ తల్లి ఈ యొక్క విషయం, పుత్రుడు చనిపోయిన విషయం వినగానే ఎంతో దుఃఖపడి తక్షణమే మరణిస్తుంది. అలాగే ఆ తండ్రి ఎంతో దుఃఖపడుతూ, నేను ఏ విధంగా అయితే పుత్రశోకంతో మరణిస్తున్నాను, నువ్వు కూడా అదే విధంగా పుత్రశోకంతో మరణిస్తావు అని చెప్పేసి మరణిస్తాడు. అలాగే దశరథుడు ఎందుకు మరణించినంటే, రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆ దుఃఖం తట్టుకోలేక మరణించిండు. అలాగే ఇంకొకటి ఉదాహరణ తీసుకుంటే, రామదాసు ఎంతో రామభక్తుడు అయినా కూడా ఒక చిలుకని పంజరంలో పెట్టి దాన్ని బంధించిండు. దాన్ని ఏమి హింసించలేడు, ఏమి కష్టపెట్టలేడు, సమయానికి పళ్ళు ఫలాలు ఇచ్చిండు, ఎంతో ప్రేమతో చూసుకుండు. కానీ దాన్ని బంధించి ఒక తప్పు చేసిండు. దాని ఫలితంగానే ఏ తప్పు చేయకపోయినా కూడా ఆ ధనం దొంగతనం చేశాడు అన్న నిందతో కారాగారంలో ఎంతో శిక్ష అనుభవించిండు. మనకి సినిమాలలో వీటిలో కూడా చూపిస్తారు ఎంత శిక్ష అనుభవించిండు. కాబట్టి ఒక్క జీవి యొక్క స్వేచ్ఛను హరించినందుకే అంత ఫలితం అనుభవించాడే. అది ఒక జీవిని చంపి హింసించి తింటే ఇంకెంత ఫలితం వస్తో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ యొక్క 2 ఉదాహరణల ద్వారా రాముడు దశరథ మహారాజుకి ఆ శోకాన్ని తొలగించి ఆ పాపకర్మ తీసేయలేడు, దశరథ మహారాజు పాపాన్ని అనుభవించిండు. అలాగే రామదాసు స్వేచ్ఛ హరించినందుకు తన స్వేచ్ఛ కూడా హరించబడింది. రామభక్తుడు అయిన రామదాసు కూడా రాముడు ఎటువంటి సహాయం చేయలేడు. కాబట్టి ఈ యొక్క ఉదాహరణ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనం చేసిన పాపాలు ఎవ్వరు తీసుకోరు, మనం అనుభవించాల్సి వస్తుంది, ఎవరు తీసేయలేరు. మా పాపాలైనా పుణ్యాలైనా మనమే అనుభవించవలసి వస్తుంది. అలాగే మహాభారతంలో ఉదాహరణ తీసుకుంటే, భీష్ముడు రథం మీద వెళ్తుండగా ఒక పాము అడ్డం వస్తే రథ చక్రాల కింద పడతా అని ఒక బాణంతో దాన్ని తీసి పక్కనున్న పొదల్లో వేసిండు. ఆ పాము వెళ్ళి ముళ్ళున్న పొదల మీద పడి ఎంతో నరకయాత అనుభవించి చనిపోయింది. దాని ఫలితంగానే భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఆ అంపాశయం మీద పడి దాని ఒక ఫలితాన్ని అనుభవించిండు. కృష్ణుడు కూడా ఉన్నాడు, కానీ భీష్ముడు కృష్ణుడు భక్తుడే అయినా కూడా భీష్ముడు యొక్క కర్మ ఫలాన్ని కృష్ణుడు తీసేయలేడు. ఎందుకంటే ఎవరి కర్మ ఫలాన్ని వాళ్ళే అనుభవించాలి. మన జీవితం మన చేతుల్లో ఉంది కాబట్టి మనకి ఏం కావాలో అదే సృష్టికి ఇవ్వాలి. అయితే ఈ కర్మలలో 3 రకాలు ఉంటాయి. ఒకటి వర్తమాన కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. మొదటిది వర్తమాన కర్మ. దీన్ని ఆగామి కర్మలు కూడా అంటారు. అంటే మనం ప్రస్తుతం చేస్తున్న కర్మల్ని వర్తమాన కర్మలు అంటున్నాం. అంటే ఇప్పుడు నేను చెబుతున్నాను ఇది ఒక కర్మ, కాబట్టి ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలే వర్తమాన కర్మలు. రెండవది సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే మనం ఈ యొక్క జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోని ఎక్కువ శాతం మంచైనా చెడని ఏమైనా సరే ఎక్కువ శాతం ఇదే జన్మలో మనం అనుభవిస్తాం. కొన్ని కర్మలు అనుభవించక అప్పటికి చనిపోతాం.
అయితే ఆ అనుభవించని కర్మలు మన ఖాతాలో వెళ్ళి పడతాయి. మన ఖాతాలో ఆ కర్మలు వెళ్ళి పడతాయి. ఆ కర్మలని సంచిత కర్మలు అంటాం. సంచిత కర్మలు అంటే మనం ఈ జన్మలో చేసిన ఎక్కువ శాతం అనుభవిస్తాం. అనుభవించని కర్మలు మన ఖాతాలో పడిపోతాయి. అవే సంచిత కర్మలు అంటాం. ఈ సంచిత కర్మల్ని పురాణాలు చిత్రగుప్తుని చిట్ట అని అంటారు. ఇతిహాసంలో ఈ యొక్క సంచిత కర్మల్ని చిత్రగుప్తుని చిట్ట అంటారు. అయితే దీన్ని ఆధ్యాత్మిక భాషలో ఆకాశిక్ రికార్డ్స్ అని అంటారు. సంచిత కర్మలన్న, చిత్రగుప్తుని చిట్ట అన్న, ఆకాశిక్ రికార్డ్స్ అన్న మూడో ఒకటే. అయితే మూడవది ప్రారబ్ధ కర్మలు. అంటే మన అకౌంట్ లో ఉన్న కర్మలు మన జన్మ తీసుకున్న ముందు మనం ఎంచుకొని వస్తాం ఏ కర్మలు ఈ జన్మలో అనుభవించాలా అని. ఆ ఎంచుకొచ్చిన కర్మలని ప్రారబ్ధ కర్మలు అంటాం. ఇంకోసారి చెప్తున్నా, వర్తమాన కర్మలు అంటే మనం ఇప్పుడు చేస్తున్న కర్మల్ని వర్తమాన కర్మలు అంటాం. సంచిత కర్మలు అంటే మనం చేసిన కర్మలు ఎక్కువ శాతం ఇదే జన్మలో అనుభవిస్తాం. అనుభవించిన కర్మలు మన ఒక అకౌంట్ లో వెళ్ళి పడతాయి. అవే సంచిత కర్మలు అంటాం. అయితే మరలా జన్మ తీసుకున్న ముందు ఆ కర్మలని మనం కొన్ని ఎంచుకొని వస్తాం ఈ జీవితంలో ఏవి అనుభవించాలి అని. ఆ ఎంచుకొచ్చిన కర్మలని ప్రారబ్ధ కర్మలు అంటాం. అయితే ఒక కర్మల్ని ఇంకో విధంగా కూడా విభజించవచ్చు. చేసే కర్మలను దేహ కర్మలు, ఆత్మ కర్మలు. దేహ కర్మలు, ఆత్మ కర్మలు. దేహ కర్మలో కూడా రెండు ఉంటాయి, పాప కర్మలు, పుణ్యకర్మలు. అలాగే ఆత్మకర్మలో కూడా పాపకర్మలు, పుణ్యకర్మలు అని రెండు ఉంటాయి. అంటే ఇక్కడ దేహ పాపకర్మలు, దేహ పుణ్యకర్మలు, ఆత్మ పాపకర్మలు, ఆత్మ పుణ్యకర్మలు. దేహ పాపకర్మలు అంటే ఇతర జీవిని హింసించడం, ఇతరుని హింసించడం. ఈ సృష్టిలో 84 లక్షల జీవులు ఉన్నాయి. ఏ జీవిని హింసించినా మన పాప కిందికే వస్తుంది. కాబట్టి ఏ జీవిని హింసించకూడదు, ఏ జీవిని కష్టపెట్టకూడదు, ఎవరికి నష్టపరచకూడదు, ఎవరికి అశాంతిని, దుఃఖాన్ని కలిగించకూడదు. ఎందుకంటే అదే మనకు వస్తుంది కాబట్టి. ఇంకోటి దేహ పుణ్య కర్మలు అంటే మనం చేసే దాన ధర్మాలు, వస్త్రదానం, అన్నదానం, ధనదానం, ఇటువంటివి దేహ పుణ్య కర్మలు. అంటే దేహానికి నష్టం కలిగిస్తే దేహ పాప కర్మలు, దేహానికి లాభం కలిగిస్తే దేహ పుణ్య కర్మలు. అలాగే ఆత్మ పాప కర్మలు, ఆత్మ పుణ్య కర్మలు. అయితే ఈ ఆత్మ అంటే మనం ఒక లక్ష్యం ఏంటంటే సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించి ఆ ఒక భగవంతుడు ఉంటున్నటువంటి సత్యలోకం, ఒక పూర్ణాత్మ ఉంటున్నటువంటి సత్యలోకం చేరడమే. ఆ ఒక సత్యలోకం చేరాలంటే మనకి జ్ఞానం కావాలి. కాబట్టి ఆ జ్ఞానం కోసమని ఆత్మ జన్మ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆత్మ ఒకటి గమ్యం ఏంటంటే సత్యలోకం చేరడమే. దానికి కావాల్సింది జ్ఞానమే. దానికోసమే ఆత్మ జన్మ తీసుకుంటుంది. అయితే ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా నష్టాలు చేస్తారో మోక్షం, ముక్తి, సత్యలోకం చేరుకోవడం ఇవన్నీ ఒకటే. దీనికి నష్టం పోకుండా అడ్డుకుంటారో అవి దేహ ఆత్మ పాప కర్మలు. ఏ కర్మలైతే ముక్తిని పొందడానికి అడ్డుగా అవుతాయో అవే దేహ ఆత్మ పాప కర్మలు. అయితే ఏ కర్మలైతే ఆత్మని తొందరగా ముక్తిని పొందే కర్మలు ఉంటాయో అవే ఆత్మ పుణ్య కర్మలు అంటాం. అయితే ఈ యొక్క ఆత్మ పాప కర్మలు ఏందో చూద్దాం. ఆత్మకు సంబంధించింది అంటే ధ్యానం ఒకటే. ఎందుకంటే ధ్యానం మనిషి అంటే శరీరం, మనసు, ఆత్మ. కళ్ళు మూసి శరీరంతో పోతాం, ఆలోచనలు వస్తాయి. కట్ చేసి శ్వాస మీద పెడుతూ చేస్తుంటే ఆలోచనలు ఆగిపోతాయి. ఉండేది ఆత్మ అంటే భగవంతుడు. కాబట్టి ధ్యానం అనేది ఆత్మకు సంబంధించింది. అయితే ఆత్మకు ధ్యానానికి ఆటంకాలు కలిగించడమే ఆత్మ పాప కర్మలు అనొచ్చు. ఇప్పుడు ధ్యానం చేస్తుంటే చేయకుండా అడ్డుకోవడము, చేస్తున్న వారిని డిస్టర్బ్ చేయడము, సెల్ ఫోన్లు మోగడము, గట్టిగా మాట్లాడి వాళ్ళ ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తుండడము, వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో తప్పు దారి పట్టించడము, ఇటువంటివి ఆత్మ పాప కర్మలు. అలాగే ఆధ్యాత్మిక మార్గాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించడము,
తప్పు విషయాలు చెప్పడము, సంకల్పాల ధ్యానంలో అంటూ వాళ్ళ యొక్క శక్తిని కోల్పోయే మార్గాలు చెప్పడం, శక్తిని కోల్పోయేటట్టు చేయడము, వాళ్ళకు ఉన్న శక్తిని కోల్పోయే సలహాలు ఇవ్వడము, ఇటువంటివి ఆధ్యాత్మికత నష్టం కలిగించేటివి ఆత్మ పాప కర్మలు. అయితే ఆత్మ పుణ్య కర్మలు ఏమిటంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ, పిరిమిళ్ళు కట్టడము, ధ్యానం చేసే వారికి సహకరించడము, ఆధ్యాత్మిక సంబంధించిన సేవలు చేయడము, ధ్యానం క్లాసులు ఈ విధంగా శ్రీనివాస సార్ లేక క్లాసులు పెట్టడము, ధ్యానం క్లాసులు చెప్పడము, ఇటువంటివి ఆత్మ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. 1 minute వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సార్ ఓకే అండి, కంటిన్యూ. నెట్ కరెంట్ పోయింది సార్, నెట్ ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. సో ఆత్మకు సంబంధించింది అంటే ధ్యానానికి లాభం కలిగించేటివి ఆత్మ పుణ్యం అని ఆత్మ పుణ్యం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఒక విషయం గుర్తించుకోవాల్సి ఏంటంటే మన జీవితం మన చేతుల్లో ఉంది తప్ప మనం చేసే పూజలకి భజనలకి మనం అడిగేదానికి దానికి సంబంధం లేదు. మన జీవితం మన చేతుల్లోనే, మనం చేసే కర్మల్లోనే. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, లాభం చేస్తే లాభం, నష్టం చేస్తే నష్టం, ఏది చేస్తే మనకి అది వస్తుంది. అయితే ఇక మనకి 4 రకాల కర్మలు కనిపించినాయి. దేహ పుణ్య కర్మలు, దేహ పాప కర్మలు, ఆత్మ పుణ్య కర్మలు, ఆత్మ పాప కర్మలు. ఇందులో మనం ఏం చేయాలి అంటే మనం ఒక విషయం గుర్తించుకోవాలి. మనం అందరం శరీరం కాదు, ఈ యొక్క దేహం కాదు, మనం అందరం ఆత్మలం. కాబట్టి మన ఆత్మలం కాబట్టి మనకు లాభించే కర్మలు ఎక్కువ చేయాలి. అంటే ఆత్మకు అంటే ధ్యానానికి సంబంధించినటువంటి కర్మలు చేయాలి. ధ్యానము, థ్యాంక్స్, అవసరమైనటువంటి పిరమిడ్లు కట్టడము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ, ఇటువంటివి ఆత్మకు లాభం కలిగించే కర్మలు మనం ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనం అందరం ఆత్మలం, ఈ కనబడే శరీరం కాదు. పాప కర్మలు అసలుకే చేయకూడదు. దేహ పుణ్య కర్మలు అవి కూడా చేయొద్దని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిండు. ఏమన్నాడంటే పాపం అనేది ఇనుప సంఖ్యలు అయితే దేహ పుణ్యకర్మలు అనేవి బంగారు సంఖ్యలు. ఈ రెండు మనని బంధిస్తుంది. కాబట్టి దేహ పాపకర్మలు, దేహ పుణ్యకర్మలు చేయొద్దు, ఆత్మ పాపకర్మలు మనం చేయొద్దు. ఎక్కువ శాతం ఆత్మ పుణ్యకర్మలే మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఇంకో విషయం ఒక చెప్దాం అనుకున్నా. మన యొక్క రోజు క్లాసులకు వచ్చి ధ్యానం చేస్తున్నాం, అలాగే ఏదో ఒక రోజు ఒక్కొక్క మాస్టర్ క్లాస్ వింటున్నాం. అంటే ఆత్మకు ముఖ్యంగా లాభం కలిగించి ఏంటంటే జ్ఞానము. ఈ యొక్క 4 జ్ఞానానికి సంబంధించినవి, జ్ఞానం పెంచుకోనికి ఉపయోగపడేటివి. అయితే మనం రోజు ధ్యానానికి క్లాస్కి వచ్చి ధ్యానం చేస్తున్నాం, అలాగే సజ్జన సాంగత్యం యొక్క క్లాసులు వింటూ రోజు సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మిగతా 2 ఏంటంటే స్వాధ్యాయం, సేవ. అయితే స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం. అయితే ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు భూమి మీద కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు మొదటి స్టేజ్లో ఉన్నాం. మనకి అర్థమయ్యే పుస్తకాలు చదవాలి. కాబట్టి దాడిపడితే వీరరావు గారి పుస్తకాలు దాదాపు 40 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు సాధారణ భాషల్లో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఏ కొత్త వ్యక్తి అయినా సరే చదవంగానే అర్థమయ్యేటట్టుగా ఉంటాయి సార్ బుక్లు. కాబట్టి ఈ స్వాధ్యాయం అంటే మనం ఇప్పుడు మొదటి స్టేజ్ ఉన్నాం కాబట్టి ముందు మనం 3rd సార్ బుక్లే చదవాల్సింది. దాని తర్వాత మనకి ఈ యొక్క సార్ బుక్స్ అనే బేసిక్ బుక్స్ ఇవే చదవకుండా ఇవే అర్థం కాలేదనుకో ఈ యొక్క వేరే ఎన్నో పుస్తకాలు చదివితే మనకు అర్థం కాదు. కాబట్టి సారి చాలా సింపుల్ గా తేలిక ఉంటది. కాబట్టి స్వాధ్యాయం అంటే ముందు మనం
ఒకసారి పుస్తకాలు చదవడానికి ప్రయత్నిద్దాం. అలాగే సేవ, మనం పంచితే పెంచబడుతుంది, దాచితే దోచబడుతుంది. మనం ఈ సృష్టికి ఎంత ఇస్తామో మనకు అంత వస్తుంది, ఏ ఇస్తే మనకు అది వస్తుంది. ఇప్పుడు అదే కర్మ సిద్ధాంతం అంటే. కాబట్టి మనం ఆత్మలో మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఏంటి? జ్ఞానం పంచితే పెంచబడుతుంది. కాబట్టి ఇటువంటి జూమ్ క్లాసులలో మనము ఎంతో కొంత సహాయం, ఇప్పుడు జూమ్ క్లాసులు ఉన్నాయి కాబట్టి మన క్లాసు చెప్పడం కానీ, క్లాసు నిర్వహించడం కానీ, ఇటువంటివి ఆ ధ్యానానికి, జ్ఞానానికి సంబంధించినటువంటివి ఎన్ని కర్మలు చేస్తే, ఎంత చేస్తే మనం అంత లాభం పొందుతాము. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు. అలాగే సార్ లాస్ట్ కి నా గురించి చెప్పమన్నారు. కంటిన్యూ, నీ పరిచయం చేసుకో వినిల్. ఓకే సార్. అయితే నేను 2004లో ఈ యొక్క దేహం పుట్టినరోజు, ఎందుకంటే మనందరం ఆత్మలో మనకి పుట్టుక చావు ఉండదు. 2004లో ఈ దేహం పుట్టినరోజు, అంటే సుమారు 16 ఏళ్ళ వయసు. అయితే నేను ధ్యానంలోకి పోయిన సంవత్సరం కరోనా సమయంలో భారత వీరరావు రాసినటువంటి శ్రీకృష్ణుని సందేశం, భగవద్గీత శ్రీకృష్ణుని సందేశం అనే పుస్తకం చదివి ధ్యానంలోకి వచ్చాను. కానీ సారు కొన్ని పుస్తకం అంటే చదివా, అంతే తప్ప దాన్ని ఆ పుస్తకాలను ఏం గ్రహించినంటే ధ్యానం చేయడం ముఖ్యమైన ఒక పాయింట్ ని గమనించిన తప్ప అలా ఆత్మ జ్ఞానం ఉందని గమనించలేకపోయినప్పుడు అట్లా నేను చేసిన ఈ సార్ పుస్తకం చదివడం పక్క పెట్టేసి రోజు కాసేపు ధ్యానం చేస్తుండే. అయితే కొన్నాళ్ళు అయితే నేను సజ్జన సాంగత్యం చేయకుంటుండే, సేవ చేయకపోతుండే, స్వాధ్యాయం కూడా చేయకపోతుండే, ఏదో కొంచెం కొంచెంగా చేస్తుంది. కాబట్టి ధ్యానం వల్ల నాకు జ్ఞానం పెరగలేదు. ధ్యానం కూడా కాసేపు చేస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క పోయిన సంవత్సరం అక్టోబర్లో సార్ ఒక యూట్యూబ్ క్లాసులు వింటుండే. అయితే అప్పుడు చాలా క్లాసులు వింటున్న అప్పుడు సార్ ధ్యానం గురించి చెప్తున్నాడు. అవి వింటున్న కొద్దీ అప్పుడు నాకు అర్థమైంది, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి, మనం ధ్యానం ఎందుకు చేయాలి, ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో తప్పు దారులను పట్టిస్తుండ్రు, ఎటువంటి తప్పు దారులు పట్టిస్తుండ్రు, మనం ఎలా జీవించాలి, ఇటువంటి ఆత్మజ్ఞానం ఎంతో తెలుసుకున్నాను. అలాగే నవంబర్ లో సారు జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేసిండు. సో అప్పటి నుంచి నా క్లాస్ అటెండ్ అవుతున్న కొద్దీ ఎంతో జ్ఞానం తెలుస్తుంది, ఎంతోసేపు ధ్యానం చేస్తున్నా, స్వాధ్యాయం కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాను, సేవ ఇప్పుడు ఈ విధంగా మీ దగ్గర సేవ చేస్తున్నాను. కాబట్టి అంటే నేను అక్టోబర్లో, అంటే కరెక్ట్ గా అక్టోబర్లో ధ్యానంకి వచ్చని చెప్పుకోవచ్చు, సరైన ధ్యానం చేయడానికి ఒక అక్టోబర్ వచ్చని చెప్పుకోవచ్చు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, అంటే 8 నెలలు. అంటే నేను సరిగ్గా 8 నెలలు నా యొక్క సమయాన్ని ధ్యానం కేటాయించిన, ఇప్పుడు ఒకళ్ళు క్లాస్ చెప్పేంత స్థాయికి ఎదిగిన. దీనికి కారణం మన ఈ స్థాయికి ఎదగాలంటే మనకు శ్రద్ధ ఉండాలి, అలాగే సరైన గురువు దొరకాలి. ఇప్పుడు పత్రిజీ గారు ఈ ధ్యానాన్ని అందరికి పంచుతున్నారు. అతను కృష్ణుడి స్థాయిలో ఉన్నాడు. కాబట్టి పత్రిజీ గారు చెప్పే విషయాలు మనకి చాలా విషయాలు అర్థం కావు, అర్థమైనట్టు అనిపిస్తే కానీ అర్థం కాదు. కానీ తాడుత వీరరావు సార్ చెప్తే చాలా తేలిక మనకు అర్థమవుతుంటుంది. ఎక్కువ శాతం సారు కొత్త వాళ్ళకే అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది పత్రిజీ గారిని పట్టుకోవాలంటే మనం ముందు రావతి సార్ని, రాజలక్ష్మి గారిని పట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పత్రిజీ గారు అందించిన సందేశాన్ని చాలా విపులంగా మనకు అందిస్తారు. కాబట్టి అందరూ చిన్న వయసులో ధ్యానంకి వచ్చింది అంటారు. ఇప్పుడు మీరు ఈ వయసులో అయినా ఇప్పటికైనా మీరు ధ్యానంలోకి వచ్చిండ్రు, ఈ వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానంలో రావడం అంటే అంత తేలిక కాదు. ముందు జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ ధ్యానంలోకి రాలేము. అందరూ అనుకుంటారు నేను చిన్నప్పటి నుంచి ధ్యానంలోకి వస్తే అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇప్పటికైనా ధ్యానంలోకి వచ్చిన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సరే సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వినయ్, చక్కటి సందేశం ఇచ్చావు సార్. ఫ్రెండ్స్ గమనించండి, వినయ్కి 16 ఇయర్స్, 16 సంవత్సరాల్లో ధ్యానాన్ని నేర్చుకొని తీవ్ర ధ్యాన సాధన చేస్తూ కర్మ అనే టాపిక్ గురించి మాట్లాడిండు అంటే మన ఏజ్ ప్రకారం చూస్తే మనం ఇప్పుడు చాలా ఆలోచిస్తాం లోపల. అందుకే అతని వయసు ముందు చెప్పొద్దని చెప్పాను. ఆయన
వయసు ముందు చెప్పొద్దు, ఎందుకంటే వివిధ స్థాయిలో ఆలోచన ధోరణులు ఉంటాయి. వెంటనే అక్కడ ఆగిపోతారనే నీ వయసు నీ బయోడేటా తర్వాత చెప్తూ అని ఆపాను అతను. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సరే, మనం ఆలస్యంగా వచ్చి అనేది పక్క పెట్టండి, మన వయసు ఎంత అనేది పక్క పెట్టండి. మనం ఎప్పుడైతే రావాలనో అప్పుడే వస్తుంది ఏదైనా. సరైన సమయంలోనే మనం ధ్యానానికి వచ్చాము. తీవ్ర ధ్యాన సాధన చేద్దాం, జ్ఞానాన్ని పొందుదాం. ఈ వినిల్స్ మనకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే విషయము నేను అందరికీ అర్థమయ్యేది. వినిల్ మాస్టర్ చెప్పినట్టు కొన్ని విషయాలు నేను ఇప్పుడు మీ ముందుకు ప్రస్తావిస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నప్పుడు, అందరిలో ఆత్మ చైతన్యమై అయినప్పుడు, ఆత్మీయ భగవంతుడు అయినప్పుడు మనకి ఇవన్నీ కష్టాలు, నష్టాలు, బాధలు, రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది ఒక ప్రశ్న మనలో ఉదయిస్తుంది. నేను భగవంతుడు నాకు ఎందుకు సమస్యలు ఉన్నాయంటే, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త సృష్టికి కొన్ని నియమాలు పెట్టడంతో పాటు కర్మ సిద్ధాంతాన్ని పెట్టాడు. ఈ భూమి మీద మానవుడికి ఒక ప్రత్యేకమైన శక్తి, ప్రత్యేకమైనటువంటి తత్వం ఏంటంటే సంకల్ప శక్తి. మానవుడికి సంకల్ప శక్తి ఉంది. తన ఇష్టానుసారం నడుచుకోవచ్చు. వాడు హత్య చేస్తాడా, దోపిడీ చేస్తాడా, దొంగతనం చేస్తాడా, వాడు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతాడా, అది వాడి ఇష్టం. వాడికి ఏ శ్రీకృష్ణ పరమాత్మ అడ్డం రాడు, ఏ బుద్ధుడు అడ్డం రాడు, ఏ జీసస్ అడ్డం రాడు. ఎందుకంటే మానవుడికి ఆ సంకల్ప స్వేచ్ఛ ఉంది. అట్లా అడ్డు వచ్చే తత్వం ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత యుద్ధాన్ని జరగకుండా ఆపలేకపోవునా? ఆ పాండవుల ఆ కౌరవుల మనసును మాయ చేసి వాళ్ళని శుద్ధి చేయలేకపోవునా? ఇన్ని కోట్ల మంది భూభాగము ఇన్ని అనంతమైన సృష్టించిన భగవంతుడు ఒక భూమి మీద ఒక దుర్మార్గం శిక్షించడం, సంస్కరించడం చేయలేకపోవునా? సాధ్యం కాదు. ఆయనకి సాధ్యం అవుతుంది. కానీ ఎందుకు చేయట్లేడు? మానవుడికి ఉన్న సంకల్ప స్వేచ్ఛ వల్లనే ఎవరు కూడా అతడి యొక్క జీవ ప్రణాళికలో ఎవరు అడ్డురారు. ఏ భగవంతుడు అడ్డురాడు, ఏ గురువు అడ్డురాడు. కేవలం మార్గదర్శనం చేస్తాడు. ఆ మార్గదర్శనం ద్వారే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనమైతే సృష్టికి ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. సృష్టికి కష్టాన్ని, బాధను, దుఃఖాన్ని ఇస్తే అదే మనం తిరిగి అనుభవిస్తాం. స్వేచ్ఛను ఇచ్చినవాడు స్వేచ్ఛను పొందుతాడు, డబ్బు ఇచ్చినవాడు డబ్బును పొందుతాడు, శాంతిని ఇచ్చినవాడు శాంతిని పొందుతాడు, జ్ఞానాన్ని ఇచ్చినవాడు జ్ఞానం పొందుతాడు. మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుందనే విషయాన్ని చక్కగా చెప్పాడు. అలాగే వివిధ గురుస్వరూపాలు చెప్పినటువంటి వాటిని కర్మ గురించి చెప్పాడు. అందులో ఈ వేగంగా చెప్పడం వల్ల నేను కూడా కొన్ని రాయలేకపోయాను. ఒకటి చెప్తాను, ఎవడెలా చేసుకుంటాడో వాడు దాని ఫలాన్ని అనుభవిస్తాడు అని వశిష్ఠ మహాముని తెలియజేశాడు. ఇలా అనేకులు తెలియజేసిందంటే మన కర్మకు మనమే బాధ్యులం. కర్మ చేయడానికి అధికారం మనకి. కర్మని వాదికరేస్తే మా ఫలేషు కదాచరణ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే కర్మను చేయడానికి నీకు అధికారం ఉంది. కర్మ ఫలితం గురించి నువ్వు ఆశించవద్దు. కానీ కర్మ ఫలితం ఎలాంటిదంటే మన వెంట నీడ ఎట్లా వస్తుందో కర్మ ఫలితం తప్పకుండా వస్తుంది. ఆ పండు పండినప్పుడే కదా మన ఫలితం వచ్చేది. అది సుఖమైన, కష్టమైన, దుఃఖమైన. అలాగే ఈ కర్మ ఫలితం గురించి దశరథ మహారాజు శ్రవణ కుమారుడి వివరణ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే రామదాసు చిలుకలకు సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే భీష్ముడు పాముకు సంబంధించిన వివరణ కూడా ఇవ్వడం. అయితే కర్మల్లో 3 రకాలని చెప్పాడు. వర్తమాన కర్మ, దీన్ని ఆగామి కర్మ అని, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అని. ఇలా రకరకాల కర్మలు జన్మ తీసుకునే ముందు ఆ కర్మలో కొన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ భూమి మీదకి వచ్చి వాటిని అనుభవిస్తూ, మరియు మనకు సంకల్ప స్వేచ్ఛ ఉంది. వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు ఒక సందర్భంలో కొంచెం నిరాశ గురైన సందర్భంలో వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందుతాడు. ఆ సందర్భంలో వశిష్ఠుడికి శ్రీరామచంద్రుడి మధ్య జరిగినటువంటి సంభాషణ వశిష్ఠామృతం అని ఉంటుంది. వశిష్ఠామృతంలో ఒక చోట చెప్పడం ఉంటుంది, గతంలో చేసుకున్న కర్మలు ఇప్పుడు చేసుకున్న కర్మలు పొట్టేళ్ల వల్ల కొట్లాడుతూ ఉంటాయి. దేని బలం ఎక్కువైతే ఉంటుందో అది విజయం సాధిస్తుంది అంటాడు. మనం గత కర్మల్లో కొన్ని చెడు కర్మలు ఉన్నా వాటిని మనము పుణ్యకర్మ ద్వారా పోటుకోవచ్చు. మరి పుణ్యకర్మ అంటే ఏంటి? ఆత్మకు సంబంధించిన కర్మలు. ఆత్మ ధ్యానం చేస్తూ ఉన్నట్టయితే ఆ ధ్యాన శక్తి ఉచితంగా సంపాదించినప్పుడు, తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు, మనం ఆ నాడీ మండల శుద్ధి అయినప్పుడు కర్మలు కూడా మనకు శుద్ధి అయిపోతాయి. అలాగే కర్మలలో దేహ పాప కర్మలు, దేహ పుణ్య కర్మలు.
ఒక దేహాన్ని హింసించడం, బాధించడం, చంపడం లాంటి దేహ పాప కర్మలు. దేహ పుణ్య కర్మలు అంటే వాళ్ళకి వస్తు రూపంలోనో ఆహారం రూపంలోనో రకరకాలుగా సహాయం చేయడం దేహ పుణ్య కర్మలు. అలాగే ఆత్మ పాప కర్మలు అంటే ఎవరైనా ఆత్మకు లాభించే పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి అడ్డుకున్నాం అనుకోండి, అది ఆత్మ పాప కర్మే అవుతుంది. అంటే ధ్యానాన్ని అడ్డుకోవడం కానీ, ఒక ధ్యానాన్ని నుంచి ఒక సజ్జన సాంగత్యాన్ని అడ్డుకోవడం కానీ, స్వాధ్యాయం జరుగుతుంది చూడబోయి మనం దాన్ని చెడగొట్టడం, ఇలాంటి పనులు చేయడం అనేది ఆత్మ పాపాన్ని అడ్డుకుంటాయి. అది ఆత్మ పుణ్య కర్మలు ఏంటంటే ఇంకా చెప్పాడు, దేహము మనసు ఆత్మ అని. దేహానికి లాభించే కర్మలు దేహ కర్మలు, మనసుకు లాభించే కర్మలు మనసు కర్మలు అయితే ఆత్మకు లాభించే కర్మలు ఆత్మకర్మలు. ఆత్మకర్మ ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, పిరమిడ్ నిర్మించుకోవడం, ఇవి ఆత్మకు లాభించే కర్మలు. ఎక్కువగా ఆత్మ పుణ్య కర్మలు చేయాలి. అన్నమాచార్య స్వామి అంటారు, తెగదు పాపము తీరదు పుణ్యం అని. మనం చేసిన పాప పుణ్యాలు తీరడం అనేది అది కాని పని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పాపం అనేది ఇనుప సంఖ్యలు అయితే పుణ్యం అనేది కూడా బంగారు సంఖ్యలు అంటారు. కాబట్టి ఈ పాప పుణ్యాలకు అతీతంగా ఆత్మ లాభాన్ని అందించే కర్మలు మనం చేస్తూ ఉండాలి. అంటే మనం ఈరోజు ధ్యానం తెలుసుకున్నాం, ధ్యానం చేయడం తెలిసింది మనకు. మనం వెంటనే ఏం చేయాలి, మన పక్కింటి వాళ్ళకు, మన మిత్రులకు ఇలా ధ్యానం చేయాలి, ఇలా హింస చేయకూడదు, హింస చేయడం సరైనది కాదు అని చెప్తూ ఉండాలి. కానీ మొదట మనకు ఎన్నో ప్రశ్నలు, ఆటంకాలు ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా సత్యం సత్యమే చెప్పడం మన ధర్మము. ప్రతి ఒక రాయి ఉందండి, ఒక రాయి ఒక దెబ్బగా పడిపోతుందా? 100 దెబ్బలు పడితే కానీ రాయి పగలదు. కానీ 100 దెబ్బకే రాయి పలిందని మనం అనుకుంటాం. కానీ దాని లోపల 99 దెబ్బలు ఉన్నాయి. అంటే నెమ్మది ఆ సత్యం అనే బీజం మనలో వాళ్ళు నాటినప్పుడు అది నెమ్మదిగా మొలకెత్తుతుంది. ఎలా అయితే మనం ధ్యానంలోకి వచ్చాము, అలాగే అందరూ కూడా అలాగే ధ్యానం చేస్తూ, స్వాధ్యానం చేస్తూ, సత్యాన్ని సాంగత్యం చేస్తూ, అహింసా ధర్మం నడుస్తూ అందరూ కూడా వారి జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు జరిగిన సెషన్ గురించి, అలాగే మన మాస్టర్ వినీలక్ష్మి అందించిన సందేశం గురించి కానీ ఇంకా ఏదైనా విషయాలు మాట్లాడండి ఫ్రెండ్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ ఒక 2 minutes మాట్లాడతా సార్. మాట్లాడండి. అయితే ఇప్పుడు తడితే సార్ బుక్స్ మనం ఆన్లైన్లో ఇట్లా వెతికితే మనకు దొరికాయి. కాబట్టి ఆ పుస్తకాలు కావాలంటే తడితే సార్ లేకపోతే శ్రీకాంత్ మాస్టర్ కైనా ఫోన్ చేసి అడగాలి. వారి ఒక నంబర్ నేను ఇప్పుడు చాట్ బాక్స్ లో పెడుతున్నా, కావాల్సిన వారు వారికి ఫోన్ చేసి కొనుక్కోవచ్చు. అలాగే ఇంకోటి విషయం ఏంటంటే, ఇంతటి స్థాయి వారికి ఎదగడానికి ముఖ్య కారణం తడితే సార్ ఏం చేస్తారంటే, ముందు ఫస్ట్ మనకు తెలుసుకున్న విషయాలు మాట్లాడమంటారు. మనకు తెలిసిన విషయాలు ఏది తెలుసుకుంటుంది, ఈరోజు క్లాస్ విన్నాం, ఈరోజు ఏం తెలుసుకున్నాం, ఒక మాట చెప్పు. ఇలా మనం మాట్లాడడం వల్ల మనకు భయం పోతుంది. అయితే తాడో సార్ ఏం చేస్తాడంటే ఈ విధంగా ముందు మాట్లాడిస్తాడు, తర్వాత మంచిగా కొంచెం ఎదిగిన వాళ్ళకి క్లాస్ చెప్పమంటారు. ఇది ఒక టాపిక్ ఎంచుకొని చదవడం అయినా సరే, కొంచెం అర్థం చేసుకొని వివరించడం అయినా సరే క్లాస్ చెప్పమంటారు 20 minutes. తర్వాత ఈ విధంగా చేస్తున్న తర్వాత మనని కోచ్ లెక్క చేస్తారు. అంటే ఒకళ్ళు చెప్పిన దాన్ని మనం వివరించగలగాలి. ఈ విధంగా మనకి మెల్లమెల్లగా మెట్టు ఎక్కే కొద్దీ మనం ఒక మాస్టర్ లెక్క తయారవుతుంటాం. మాస్టర్ లెక్క తయారంటే మొదటి మెట్టు ఏంటంటే, ఈరోజు చిన్న క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం అనేది మనం వ్యక్తపరచాలి. సో మనం మాస్టర్ లెక్క తయారు కావాలంటే ఈ క్లాస్ తో పాటు రోజు పొద్దుగా జరుగుతున్న థర్డ్ క్లాసెస్ కూడా అందరూ రావాల్సిందే. ఎందుకంటే ఆ ఒక క్లాస్ లో పొద్దుగల స్నానం చేసి వీడియో ఆన్ చేసి కూర్చుంటే దగ్గర 2-2.5 గంటలు తేలిక కూర్చోగలుగుతాం. కొత్తలకి కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ కొంచెం ఒక 10-15 రోజులు ఇట్లా జరిగిన తర్వాత స్నానం చేసి వీడియో ఆన్ చేసి కూర్చుంటే తేలికగా 2.5 గంటలు మనం కూర్చోగలుగుతాం. అదే ఉట్టి కూర్చోాలంటే మనం కూర్చోలేం, ఎందుకంటే ఆ ఒక సామూహిక ధ్యానంలో అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే శిష్యుల నుంచి మాస్టర్లకు తయారు కావాలంటే ఇటువంటి క్లాసులు, సార్ కండిషన్ క్లాస్ తో పాటు పొద్దుగా జరుగుతున్నటువంటి థర్డ్ క్లాసెస్ కూడా అందరు రావాలి. ఆ గ్రూప్ లో జాయిన్ కానికి నేను గ్రూప్ లింక్ పెడుతున్నా, మీకు మెసేజ్ వస్తాయి, మీరు క్లాస్ జాయిన్ కావచ్చు. ఈ క్లాసు సార్ క్లాసు ఇంటిలో కొద్దీ ఎంతో ఎదుగుతారు. ఆ లింక్ కూడా గ్రూప్ లో పెడుతున్నారు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి పత్రి సంబంధించినటువంటి వీడియోస్ అవన్నీ మనకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ లో ఉంటాయి. అలాగే రాఘవరావు గారికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏడుకొండల గారు మీరు అన్ని చేసుకుని మాట్లాడండి సార్.
ఏడుకొండలు గారు, ఏడుకొండలు. సార్ మాట్లాడండి. వినపడుతుందా? వినపడుతుంది, మాట్లాడండి. ఈరోజు ధ్యానం గురించి మాట్లాడండి, సబ్జెక్ట్ గురించి. మంచిగా ఉంది, వెరీ గుడ్ ప్రోగ్రామ్. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి. వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఓకే, ప్రోగ్రామ్ బాగుంది, ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఈ రోజు నేను ఫస్ట్ క్లాస్ వినటము. సార్ రోజు జాయిన్ కండి. 4 PM to 5:30 వరకు నడుస్తుంది సెషన్. 4 to 4:40 వరకు మెడిటేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఇలా మాస్టర్స్ క్లాస్ ఇస్తారా, క్లాస్ కూడా వినండి, ధ్యానం చేయండి, సహకారం ఉన్న ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, డైలీ జాయిన్ కండి. వెల్కమ్ ఏడుకొండలు గారు, థ్యాంక్ యూ. అలాగే సిహెచ్ మధు గారు, మీరు కూడా అడ్మిట్ చేసుకోండి సార్. సీనియర్ సార్, మీరు కూడా అడ్మిట్ చేసుకోండి. సీనియర్ సార్ మాట్లాడండి సార్, మెమరీస్ మాట్లాడండి సార్. అందరికి నమస్కారం సార్. ఈరోజు టాపిక్ కర్మ సిద్ధాంతం చాలా మంచి టాపిక్ సార్. ఈ విని చాలా చక్కగా అర్థమయ్యే రీతిగా అన్ని వివరించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఒక్కో డెఫినేషన్ తో సహా కర్మ సిద్ధాంతం గురించి ఎవరేమంటున్నారు, గురునానక్ గారు ఏమంటున్నారు, పత్రిజీ గారు ఏమంటున్నారు, వశిష్ఠుడు, కబీరు, ఇట్లా చెప్పుకుంటూ పోయారు, చాలా బాగా చెప్పారు. ఈ కర్మ, కర్త, క్రియ, దీని గురించి కూడా కర్మ సిద్ధాంతంలో భాగంగా డెఫినేషన్ ఏ విధంగా ఉందనేది కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్. హలో సార్. ఇప్పుడు డౌట్, ఇప్పుడు మన కర్మలు ఎన్ని కర్మలు ఉన్నా కూడా మనం చేసుకునే ధ్యానాన్ని బట్టి అవి మొత్తం అయిపోతాయి అంటున్నారు. మనం పాపం చేసుకుంటే కూడా మరి అవి పుణ్యాలు చేసుకుంటే, అంటే కొంత మంచి చేస్తే అవి కూడా కరిగిపోతాయి అని కొంతమంది అనుకుంటారు కదా. దానికి తేడా ఏం సార్? ఏమర్థం కావట్లేదు సార్. ఇది ఏంటంటే, ఇది మన దేహం సార్, ఇది భౌతిక దేహం. దీని లోపల ఎనర్జీ బాడీ ఉంటుంది. వన్స్ ఈ బాడీ వేకెట్ చేసినప్పుడు ఎనర్జీ బాడీ బయటికి వెళ్ళిపోతుంది. మనం చేసినటువంటి కర్మలకు సంబంధించిన జ్ఞానం అంతా ఎనర్జీ బాడీలోనే ఉంటుంది. ఈ చెడు కర్మలు ఏవైతే బ్లాక్స్ రూపంలో ఉంటాయి, నల్లటి మచ్చల్లాగా ఉంటాయి. ఈ బాడీ పైకి వెళ్ళిన తర్వాత, చెప్దాం అనుకుంటున్నాం, మీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తుంది సార్. బయట పైకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే కొత్త వాళ్ళని సాధించడానికి అక్కడ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. జరిగి మళ్ళీ ఆ యొక్క బాడీ వెళ్ళిపోయిన తర్వాత మీరు కొన్ని రోజులు ఉంటారా, జన్మ తీసుకుంటారా అనేది మన ఇష్టం. అక్కడ సరే, కొన్నాళ్ళకు ఒక 1000 సంవత్సరాలకు అట్లా 100 సంవత్సరాలు జన్మ తీసుకోవాలనుకుని మళ్ళీ బాడీ వచ్చినప్పుడు ఆయన చేసినట్టు కర్మలన్నీ చూపిస్తారు. ఇవి నీవి, ఈ సంచిత కర్మలు, ఇవి నీ కర్మలు ఉన్నాయి, ఇందులో నువ్వు ఎన్ని తీసుకుంటా అది మన ఇష్టమే. కొన్ని కర్మలు నేను తీసుకుంటా, ఈ కర్మ తీసుకోవాలంటే నాకు ఇటువంటి బాడీ కావాలి అన్న ఎనర్జీ బాడీ రెడీ అవుతుంది. ఆ కర్మ యొక్క కోడ్ ఎట్లుంటుంది అంటే బ్లాక్స్ రూపంలో, అంటే నల్లటి మచ్చల రూపంలో ఉంటుంది ఎనర్జీ బాడీలో. ఎనర్జీ బాడీ అంటే తెల్లని కాంతి దేహం సార్. కాంతి దేహంలో మచ్చల రూపంలో బ్లాక్స్ ఉంటాయి అన్నట్టు. మరి ఇది ఏ రోజున్నా, ఏ సంవత్సరం, ఏ టైంకి రావాలా కర్మ ఫలితం వస్తుంది ఆ కోర్స్ రూపంలో ఉండడం వల్ల. అయితే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. కానీ ఎవరైతే తీవ్ర ధ్యాన సాధన చేస్తూ ఆ బ్రహ్మరంధం గుండా అపారమైన శక్తిని తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ బ్లాక్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాణశక్తి విస్తృతంగా నాడుల్లో ప్రవహించి ఆ నాడుల మీద ఉన్న బ్లాక్స్ ని శుద్ధి చేస్తుంది. నాడుల మీద బ్లాక్స్ శుద్ధి చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2025 సంవత్సరాల్లో పలానా సమయం నేను ఒక సమస్య వచ్చంటే ఆ బ్లాక్ క్లీన్ అయిపోతుంది, ఆ కర్మ వెళ్ళిపోతుంది. కానీ ఈ పుణ్యఫలం అనేది ఆ బ్లాక్స్ రూపంలో ఉండదు. శుద్ధి జరిగేది బ్లాక్సే. పుణ్యఫలం అనేది అదే విధంగా ఆత్మ చైతన్యంలో ఉంటది. అది ఎప్పుడు ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. నాడులలో మచ్చల రూపంలో, నాడులు అంటే ఫిజికల్ కనపడే ఈ నాడులు కాదు సార్, అవి ఎనర్జీ బాడీ, సూక్ష్మ దేహం అనేది ఉంటుంది మన లోపల.
ఆ సబ్జెక్ట్ కూడా ఒక రోజు వస్తుంది. మన 7 దేహాలు ఉంటాయి మన లోపల, 7 దేహాలు ఏంది ఎట్లా అనేది, ఈ 8 ప్లేన్స్ ఏంది. అందుకే నేను క్లాస్ స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నాను సార్. ఒకేసారి అన్ని చెప్తే అర్థం కాదు. ప్లస్ కొద్దిగా నెమ్మదిగా నేను ఫస్ట్ అందుకే 10 రోజులు కేవలం ధ్యానం వల్ల లాభాలు అవి సింపుల్గా తీసుకొచ్చాం. ఇవన్నీ మన సబ్జెక్ట్ వస్తే పత్రిజీ గురుదేవులు అందించిన సబ్జెక్ట్ అంతా మనం తీసుకున్నాం. మీరు ధ్యానం అయిపోయినప్పుడు చక్కటి ధ్యాన స్థితిని పొందాలి, మీ నలుగురు ధ్యానం చెప్పాలి, ఈ నాలెడ్జ్ పెంచుకోవాలి. మేము కోరుకునేది ఇంకేమైనా అడగండి సార్. అడగడమే ముఖ్యమైనది, నిర్ద్వందంగా అడగాలి. కొట్టినట్టు కూడా అడగవచ్చు, మమ్మల్ని కొట్టినట్టు కూడా అడగవచ్చు, ఏమన్నా ఎట్లనా ఇది అని కూడా అడగవచ్చు. ఎందుకంటే దాని వెనక ఉంది ఆధారం, దాని వెనక సాక్ష్యం ఉంది, దాని వెనక పురాణాలు ఉన్నాయి, దాని వెనక గురువులు ఉన్నాయి, గురువులు ఉన్నారు, భగవద్గీత ఉంది, అనేకమైన సాక్ష్యాలు ఉపనిషత్తులు ఉన్నాయి. చాలా బాగా చెప్పారు సార్. వయసు చిన్నగా ఉన్నా కూడా విజ్ఞానం బాగా సంపాదించుకున్నారు. రోజు చేయడం స్వాధ్యాయం అయితే మనకు ధ్యానం అయితే చేయడం వల్ల మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఈ వినిల్ సార్కి మంచి చక్కగా చెప్పినందుకు క్లాసు మరోసారి థ్యాంక్ చెప్తున్నాను సార్. ఓకే సార్. ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ సార్, ఒక్క నిమిషం. ఆ క్వశ్చన్ అడిగిండు. ఒకటి, పుణ్యం చేస్తే పాపకాలం పోతాని. రెండవది ఇంకో క్వశ్చన్ కూడా ఏమడిగింది సార్? పుణ్యం కూడా పోద్దా కరిగిపోద్దా అంటాడు. అయితే సార్ క్వశ్చన్ ఏంటంటే పుణ్యం చేస్తే పాపం పోతా అంటే, పుణ్యం చేస్తే పాపం పోద్దా అనలేదు సార్ ఆయన. సార్ ఏంటంటే ధ్యానం చేస్తే పాప కర్మలు తొలగించుకోవచ్చు అన్నారు కదా, మరి అలాగే మీరు చేసిన పుణ్యం కూడా కరిగిపోద్దేమో అంటాడు సార్. కాదు సార్, ఇలాగే మనం పాపాలు చేసి కూడా మనం పుణ్యాలు చేసి ఆ పాపాలను కరిగించుకోవచ్చా? దాని తేడా మరి పుణ్యం అంటే ఆత్మ పుణ్యమే సార్. మళ్ళీ ఏదో బట్టలు పెట్టడం వల్ల, అన్నం పెట్టడం అనేది దేవ పాప కర్మల, దేవ పుణ్య కర్మల వల్ల రాదు. అది ఆత్మ పుణ్యకర్మ అంటే మళ్ళీ ధ్యానమే, ధ్యానం ద్వారా విశక్తి పొందడమే. పుణ్యకర్మలు భౌతికమైన కావు. దీని గురించి కొంచెం వివరణ ఇస్తారు సార్? చెప్పండి. అంటే మనం పుణ్యకర్మలు చేస్తే పాపకర్మలు పోవు. కాకపోతే ఈ యొక్క ధ్యాన పుణ్యకర్మలు చేయడం వల్ల ఒక పాప కర్మ యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఇప్పుడు ఒకరికి ముళ్ళు గుచ్చుకోవాలని ఉందనుకో, ఈ యొక్క ధ్యాన సేవలు చేయకుండా అట్లనే పాపాలు చేస్తూ పోయిందనుకో, అది కళ్ళలో గుచ్చుకుంటారు. అదే ఈ పాప కర్మలు చేయడం మానేసి మంచి కర్మలు, ఈ యొక్క ఆత్మ సేవలు చేస్తున్నప్పుడు అది కాళ్ళలో గుచ్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క మంచి పనులు, ఆధ్యాత్మికత సేవలు చేస్తుంటే పాపం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. అలాగే ధ్యానం ద్వారా కర్మలు పోవాలంటే, ధ్యానం చేస్తే కర్మలు పోతాయి. కాకపోతే ధ్యానం ద్వారా ఎలా పోతాయంటే, తీవ్ర ధ్యాన సాధన, కొన్ని సంవత్సరాల తరబడి తీవ్ర ధ్యాన సాధన చేస్తే అప్పుడు మనకి జ్ఞానం ఉదయిస్తుంది. ఆ జ్ఞానం ఉదయించడం వల్ల మనం చేసిన పాపకర్మలు పోతాయి. అదే కృష్ణ భగవాను భగవద్గీత ఏమంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అంటే, జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైతే. జ్ఞానం సంపాదించుకోవాలంటే ధ్యానం, స్వాధ్యాయం, సజల సాంగత్యం, సేవ, ఈ 4 చేసి మన జ్ఞానం పెరుగుతుంది. ఒక తీవ్ర జ్ఞానం పెరిగినప్పుడు ఆ కర్మలు దగ్ధమైతాయి. కాబట్టి తీవ్ర ధ్యాన సాధన చేస్తే కర్మలు పోతాయి. ఈ యొక్క ఆత్మ సేవలు చేస్తుంటే కర్మ యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఇక్కడ సార్ తీవ్ర ధ్యాన సాధన అంటే మీరు మరో విధంగా అనుకోవద్దు, ఏదో లేవకుండా మొత్తం రోజుల తర్వాత అట్లా కూర్చొని అర్థం కాదు. రోజులో కొన్ని గంటలు కనీసం కేటాయించుకొని సాధన చేస్తుండాలి. సంసారమే నిర్వాణం అని పత్రిక సార్. సంసారంలో ఉంటూ నీ బాధ్యతలు నిర్వర్తిస్తుంటేనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మకర్మలు చేస్తూ ఎదగాలి. అలానే ఏదో వదిలేసుకొని బయట పోయి మొత్తం గడ్డాలు పెంచుకొని ఉండి ధ్యాన సాధన చేస్తేనే అనుకోవద్దు. ఇలా మనం ఈరోజు జాయిన్ అయినాం, ఇలా చేస్తూ వెళ్తాము. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 50 ఏళ్ళు మన ప్రాణం వరకు సాధన చేస్తుంటాం కదా. రోజు ఇంకో రోజు శుద్ధి అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ రమేష్ సార్, మీరు మాట్లాడండి సార్. నమస్కారం సార్, అందరికి వినబడుతుందా సార్? ఓకే, సౌండ్ పెంచండి సార్. వినీల్ గారు కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు సార్. చాలా మంది మహానుభావుల కొటేషన్స్ తీసుకొని చాలా చక్కగా వివరించిండు. కర్మను తప్పించుకోవడానికి సాక్షాత్ భగవంతునికి కూడా సాధ్యం కాలేదు. మరి ఇటువంటి కర్మ ఫలాన్ని అనుభవించడం అనేది కంపల్సరీ అని తెలిసిపోయింది సార్ మనకు. అయితే దాని తీవ్రత అనేది తగ్గించుకోవడానికి మనకు మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా పూర్తిగా తగ్గించుకోవాలంటే సార్ చెప్పినట్టు ధ్యానం వల్లనే అది సాధ్యం అవుతుందని తెలుసుకున్నాం సార్. చాలా చక్కటి
కర్మ సిద్ధాంతం చెప్పినాడు వినిల్ గారు ఇంకా చక్కటి జ్ఞానాన్ని పొంది ఇంకా ఫ్యూచర్ లో చాలా చక్కగా చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చారు. ఇందు మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి మేడం. ఇందు గారు మేడం మాట్లాడండి. ఇందు మేడం మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. మాట్లాడండి మేడం. ఓకే, ప్రాబ్లం ఉంటుంది. స్నేహితు మధు సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అలాగే సౌమ్య గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. తులసి కులకర్ణి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడే ఫ్రెండ్స్, మాట్లాడటం ద్వారా మనకి ఏదైతే అడ్డుపడుతుందో ఆ వీడియో అనేది వెళ్ళిపోతుంది. మీరు కూడా క్లాస్ చెప్పాలి. మాట్లాడండి సార్. మధు గారు మధు సార్ మాట్లాడండి. నమస్తే సార్. మాట్లాడుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్. అయితే ఈరోజు క్లాసు మంచిగా అనిపించింది. ఫస్ట్ చూసినప్పుడైతే సార్ను చూసి సార్ ఇంత ఏజ్ తక్కువ ఉంది, మన ఏజ్ 40 దాటింది, సార్ యొక్క ఏజ్ చిన్న పిల్లవాళ్ళకి కనిపించాడు, అతను చెప్పేది ఏమింటాడో ఏమిందామో అనుకున్నాను. కానీ చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము కొంత మాటలు కాకపోతే మెడిటేషన్ అనేది మాత్రం నేను మెడిటేషన్ ని ఆచరిద్దామనే ఆశయంతో ఆ భావంతో దీన్ని అయితే ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాను. మంచి హాయిగా ఉన్నాను, మంచి దానికోసం జాయిన్ అయ్యాను. ఫ్రూట్ఫుల్ గా ఉంది, చాలా ఆనందంగా ఉన్నాను. 40 రోజులు చేస్తాను. ఇదైతే ఈ రోజు చెప్పిన 2 ఎగ్జాంపుల్, దశరథుడు ఎగ్జాంపుల్ ప్లస్ భీష్మ ఎగ్జాంపుల్ చక్కగా ఉన్నాయి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీకు చాలా థ్యాంక్ యూ మధు సార్. వెల్కమ్. రోజు జాయిన్ కండి. మనం ఇంత ఆలస్యంగా వచ్చాము. మనం విని చూడండి, ఏ పుట్టలో ఏ పాము ఉందో అని అంటారు పెద్దలు. అంటే ఏంటంటే ఆ దేహంలో ఎంత అనుభవం పొందిన ఆత్మ ఉందనేది తెలియదు ఎవరికి. ఇంకొకటి లేటుగా వచ్చినా లేటెస్ట్ గా అయ్యే వాళ్ళు ఉంటారు. మరి రాఘరావు సార్ లేటుగా వచ్చి లేటెస్ట్ సార్ 16-18 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాడు సార్. అలాగే సార్ మీరు సార్ అందరికి ఏ వయసు సంబంధం లేదు, ఏ క్షణనైనా మనం జ్ఞానోదయం పొందవచ్చు సార్. రోజు జాయిన్ చేయండి, ధ్యానం చేయండి. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇంకా సార్ తులసి కులకర్ణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. క్లోజ్ చేద్దాం సెషన్, లాస్ట్ 5 minutes. తులసి కులకర్ణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సౌమ్య గారు, అలాగే సార్ ఈ సెషన్లో ఉన్న ఒక్క విషయం సార్, ఇవాళకి మన 15 days అయింది. ఒక 20 days తర్వాత మన సెషన్లో ఉన్న వాళ్ళు రోజు ఒక 10 నిమిషాలు ఒక రోజు ముందు నేమ్ ఇచ్చి క్లాస్ చెప్పాలి సార్. మధుమోహన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి మధుమోహన్ సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. మాట్లాడండి, వినబడుతుంది, మాట్లాడండి సార్. వీడియో ఆన్ చేసుకోండి సార్. నెట్వర్క్ తక్కువ ఉందట. ఓకే ఓకే. మధు సార్ నమస్తే, మాట్లాడండి. వాయిస్ రావట్లేదు, వాయిస్ రావట్లే. లేదా వీడియో బంద్ చేసి వాయిస్ మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి సార్. మధుమోహన్ గారు వినబడుతుంది, మాట్లాడండి. కొద్ది సౌండ్ పెంచు. ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సార్ విలేజ్ లో ఉంటాడు, మరి వినబడలేదు.
సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది, మాట్లాడండి. వినీల్ సార్ గారికి నమస్కారాలు. అందరూ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. కానీ కర్మ సిద్ధాంతాల గురించి చాలా బాగా వివరించారు సార్. చాలా ధన్యవాదాలు సార్ కూడా. చాలా మన తటవర్తి సార్ గ్రూప్ లో కూడా ఒకసారి నేను క్లాసు చెప్పినప్పుడు కూడా విన్నాను సార్. చాలా అద్భుతంగా చెప్పాడు సార్. చాలా కర్మ సిద్ధాంతం గురించి చాలా బాగా చెప్పాడు. వాయిస్ కొద్దిగా పెంచండి. లేదు సార్, ఇక్కడ కర్మ సిద్ధాంతాలు ఇన్ని ఉంటాయని కూడా ఇలా చెప్పాడు. మనం ఎంత కర్మ చేసుకుంటే అంత అని. మన కర్మలు మనకే, మన కర్తలు, మన కర్మలు మన సృష్టికర్తలు. ఓకే సార్, నీకు అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్. సెషన్ క్లోజ్ చేసుకునే ముందు నిన్నట్లాగే ఒక చక్కటి కథ చెప్పుకొని సెషన్ క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సార్ మీది సిగ్నల్ ప్రాబ్లం ఉంది అక్కడ సార్. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న కథ, రామచిలుకలు నేర్వని పాఠం. పూర్వము ఒక పెద్ద దండకారణ్యం ఉంది సార్. అక్కడే అడవి పక్కనే ఒక వేటగాడు నివసిస్తుండేవాడు. ఆ వేటగాడి జీవన విధానం ఏంటంటే అడవిలోకి వెళ్ళి జంతువులు కొట్టడం, పక్షులను పట్టి వాటిని తింటూ జీవనం గడపడు. వాడి పని అదే, ఆహారం అంతే, అంతకంటే విద్య లేని కాలం అన్నట్టు. పక్షులు జంతువులు పట్టేసి తింటుంటాడు. అలా వస్తున్నటువంటి వేటగాడికి అడివంత తిరగ్గా వాడికి ఏ జంతువు ఆ రోజు ఆహారంగా దొరకలేదు. అయితే ఒక చోట చూస్తే ఒక పెద్ద మామిడి చెట్టు మీద రామచిలుకల గుంపు ఉన్నాయి, విస్తృతమైన రామచిలుకలు. ఆహా, నా పంట పండింది, నా దగ్గర నా వల ఈరోజు పరిచేసి రామచిలుకలు పట్టేస్తా, ఈరోజు కడుపు నింపుకుంటా అని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కొద్దిగా ధాన్యాన్ని చల్లి దాని మీద వలపరిచింది. వలపరిచి ఆ చెట్టు చాకెళ్ళి నరికి చూస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆ చెట్టు మీద చిలుకలన్నీ ఆ వలపై వాలి ఆ ధాన్యాన్ని తింటూ వలలో చిక్కుకున్నాయి. వెంటనే పరిగెత్తుకుని వచ్చినటువంటి వేటగాడు ఆ వలను బంధించి ఆ చిలుకలు బాగా దొరికాయి నాకు ఆనందపడుతున్న సందర్భంలో అదే పాఠంగా నడుస్తూ వెళ్తున్నటువంటి ఒక గొప్ప యోగి వాడు చూసిన వాడై, అయ్యో ఏంటయ్యా ఏం చేస్తున్నావు, ఇన్ని చిలుకలు పట్టేసి చంపడం ధర్మం కాదు కదా, ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే, అయ్యా నా వృత్తి ఇదే నా ఆహారము, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నేను ఇది ఇప్పుడు తినేయాలి వెంటనే అని అంటాడు. అయ్యో సరే, అలా అయితే నీ ఆకలి అంతగా ఉంటే నీ ఆకలి తీసుకోవడానికి నేను ఆహారం ఇస్తాను, మన చిలుకలను వదిలిపెట్టు అన్న సందర్భంలో వాడికి కావాల్సింది ఆకలి తీర్చుకోవడం కాబట్టి సరే అని ఆ యొక్క ఆహారాన్ని, ఆ ఋషి ఇచ్చిన ఆహారం తీసుకున్న వాడై ఆ చిలుకలను వదిలిపెట్టేశాడు. ఆహారం తీసుకొని వేటగాడు వెళ్ళిపోయాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినటువంటి ఋషి ఆ చిలుకలు చెప్తాడు, చిలుకలు మీరు వినండి, ఇతడు వేటగాడు, మళ్ళీ వస్తాడు, ధాన్యం చల్లుతాడు, వల విసురుతాడు, మీరు దిగవద్దు అని చెప్తాడు. ఋషి వెళ్లే ముందు ఇతడు వేటగాడు, మళ్ళీ వస్తాడు, వేటగాడు వస్తాడు కదా, ఒకసారి దొరికినాయి, ఇప్పటికి ఏదో కడుపు నిండిందని వదిలేసిపోయాడు, మళ్ళీ వాడికి అక్కడ దొరికితే తెలుసు కాబట్టి ఇతడు వేటగాడు, మళ్ళీ వస్తాడు, ధాన్యం చల్లుతాడు, వల విసురుతాడు, మీరు దిగవద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఈ చిలుకలు ఏం చేస్తాయంటే ఆ యొక్క ఋషి చెప్పినట్టు మాటలు వల్ల వేస్తుంటాయి. ఇతడు వేటగాడు, మళ్ళీ వస్తాడు, ధాన్యం చల్లుతాడు, వల విసురుతాడని వల్ల వేస్తుంటాడు. ఇలా అయిపోయిన ఒక 3 రోజులకి వేటగాడు మళ్ళీ ఆహారం దొరక ఇదే మామిడి చెట్టు దగ్గరకు వస్తాడు. ఇతను చూడగానే ఆ చిలుకలు ఇతడు వేటగాడు, ధాన్యం చల్లుతాడు, వల విసురుతాడు, మనం దిగవద్దు అని మాట్లాడతాడు. ఆ వేటగాడు ఆశ్చర్యపోతాడు, ఏంటబ్బా ఈ చిలుకలు నన్ను చూడగానే ఇతడు వేటగాడు, వల విసురుతాడు, ధాన్యం చల్లుతాడు, దిగవద్దు అంటున్నాడు అని ఇవి నన్ను గుర్తుపట్టిన చిలుకలు, ఇక నాకు ఈ చిలుకల పడవని వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిన వాడైనటువంటి వేటగాడు మళ్ళీ ఒక 3 నెలలకు 6 నెలలకు వేట దొరికిన సందర్భంలో
ఇప్పుడు చిలకలు నన్ను మర్చిపోయి ఉంటేలే, వచ్చి వేటాడదాం తీసుకెళ్తాను, మళ్ళీ వస్తాడు. వీడిని చూడగానే మళ్ళీ ఆ చిలుకలు వేటగాడు వస్తాడు, ఇతడు వేటగాడు ధాన్యం చల్లుతాడు, వల విసురుతాడు, మనం దిగవద్దంటాడు. ఆ యొక్క వేటగాడు ఆశ్చర్యపోయి ఇక నేను ఇక లాభం లేదు ఇక్కడ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోయినట్టు వేటగాడు మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ దొరకని సందర్భంలో ఆ చిలుకలు కాకపోతే వేరే చిలుకలైనా పట్టుకోవచ్చు, అటు పక్కన పోయి వేరే పక్షులను వస్తాయని ఏం చేసిండు, రాగానే మళ్ళీ చిలుకలు వల్ల వేసినాయి. ఇతడు వేటగాడు ధాన్యం చల్లుతాడు, వల విసురుతాడు, మనం దిగవద్దంటాడు. ఈ చిలుకలు పడపోయి కానీ నాకు చాలా ఆకలిగా ఉంది, పక్కన వేరే చిలుకలన్నా ఏదో పక్షులు వచ్చి నువ్వు పడతాయి అని ఏం చేసిండు, ధాన్యం చల్లిండు. వాడు మాట పట్టుకోకుండా ఈ చిలుకలు పడపోయినా వేరే పక్షులను వస్తాయని ధాన్యం చల్లి వల విసిరి చెట్టు చాటు కూర్చున్నాడు. దాన్ని చూసే చిలుకలు, ఇతడు వేటగాడు ధాన్యం చల్లాడు, వల విసిరాడు, మనం దిగవద్దు అనుకుంటూ అన్ని చిలుకలు అక్కడ దిగినాయి. ఇతడు వేటగాడు ధాన్యం చల్లాడు, వల విసిరాడు, మనం దిగవద్దు అనుకుంటూ అన్ని వలలోకి దిగినాయి. ఆ ధాన్యం తినడానికి వెళ్ళి ఆ వలలో చిక్కుకున్నాయి. ఆ వేటగాడు ఆశ్చర్యపోతాడు, ఏంటబ్బా ఇవి నన్ను గుర్తుపట్టి కూడా దిగినాయని ఆ వలలన్నీ మూట కట్టేసుకొని చిలకలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ కథ యొక్క నీతి అంటే ఏంటంటే, ఆ ఋషి చెప్పిన మాటల్ని అవి వల్ల వేసినాయి పక్షులు, కానీ అర్థం చేసుకోలే. దాని వెనుక ఉన్న అర్థాన్ని అవి గ్రహించలేదు. కేవలం వల్ల వేయడం వరకే పరిమితం ఏం చేసినాయి, ఆ మాటలు వెళ్ళవేస్తూనే ఆ వలలో దూకి ఆ వేటగాడు చిక్కి తమ ప్రాణాన్ని వదిలివేసినాయి. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మనం చక్కటి విషయాలు వింటూ ఉన్నాం. ఆత్మ గురించి, దేహం గురించి, మనసు గురించి, చేసే కర్మల గురించి, చేయకూడని కర్మల గురించి, ఆత్మ లాభాల గురించి, దేహ పుణ్యాలు, దేహ పాపాలు అనే భీష్ముడి గురించి, రాముడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు ధ్యానం గురించి, ధ్యానంలో జరిగే ప్రయోజనాలు ఏంటి, ధ్యానం ఎలా చేయాలి, ఏది సరైన ధ్యానం, ఏది సరిగాని ధ్యానం, ఇవన్నీ తెలుసుకుంటున్న విషయాలని విని వదిలివేయవద్దు, మనము ఆచరించాలి. ఎప్పుడైతే ఆచరిస్తామో వాటి యొక్క ఫలితాన్ని మనం దిగ్విజయంగా పొందుతాం. ఆచరించినప్పుడు దాని ఫలితాన్ని మనం పొందలేము. ఈ చిలుకలు విన్నాయి కానీ ఆచరించలేదు, దాన్ని వల్లవేసినాయి. ఫలితం ఆ ఫలాన్ని అనుభవించి తమ ప్రాణాన్ని కోల్పోయినాయి. మనం చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం, మనం ఆచరిస్తున్నాం, మనం చాలా గొప్ప విషయం ఇది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే, కొన్ని విషయాలు ఆచరించడానికి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ నెమ్మదిగా ఎప్పుడైతే మనము చేయాలని నిర్ణయించుకుంటామో, యద్ భావం తద్భవతి, యా మతి సా గతి భవేత్ అని అష్టావక్రుల వారు చెప్పిన, శ్రీకృష్ణ పరమాత్మ యద్భావం తద్భవతి అని చెప్పిన, యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని సేత్ మాస్టర్ చెప్పిన, మనం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం అమలు చేసే శక్తి మన లోపల ఉంది. నెమ్మదిగా మన ఈ జ్ఞానాన్ని పొందుతూ ఆచరిస్తూ మనము మన జీవితాన్ని కేవలం భౌతికమైన జీవితంలో అద్భుతంగా జీవిస్తూ ఆత్మపరమైన జ్ఞానాన్ని పొందుతూ మనం కూడా ఆత్మ జ్ఞానాలకు కావాలని కోరుకుంటూ ఈ సెషన్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే అడగగానే సమయం ఇచ్చినటువంటి వినులు చాలా చక్కటి జ్ఞాని. ఆయన చూస్తే మనం అందరం సంబరపడాలి. అంత చిన్న వయసులో అంత మంచి విషయాలు చెప్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది మనకు. అలాగే మనం కూడా తీవ్ర ధ్యాన సాధన చేద్దాం, జ్ఞానాన్ని పొందుదాం, మనం కూడా ఆత్మ జ్ఞానులం అవుదాము. శివుడికి ఎలా అయితే 3వ నేత్రం ఉందో మనకు కూడా 3వ నేత్రం ఉంది. మనం కూడా సాధన చేసి సంపాదించుకుందాం, సజ్జనుల సాంగత్యం చేద్దాం. కటవర్తి వీరరాఘవరావు గారి జూమ్ సెషన్ లింక్ కూడా నేను గ్రూప్లో పెడుతున్నాను. వీలైన వాళ్ళు జాయిన్ కండి, ఈ సెషన్లో జాయిన్ కండి. బిఎంసి యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.